చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా పెట్టి అది ఒక సాగదీత పనిలో తీసుకోవటం వల్ల మిగిలినటువంటి యాంటీ హిందూస్ అంటే ఇది సెక్యులర్ స్టేట్ లో అందరూ సమానమైనటువంటి భావన ఉన్నప్పుడు ఒకవేళ తిరుపతి లడ్డు విషయంలో ఒకవేళ అన్యాయం జరిగి దాంట్లో ఏదైనా జరిగితే అభ్యంతరం జరిగితే ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చింది ఎవరైనా ఎవరి యొక్క మనోభావాలైనా సరే మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందూస్ కావచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అదే ఒక ముస్లిమ్స్ మీద జరిగితేనో లేదా క్రైస్తవ మీద జరిగితే ఈ పాటికి ఎట్లుంటుందని చెప్పంటే మిగిలినటువంటి వాళ్ళని వీళ్ళొక ఎమోషనల్ పీపుల్స్ లేదంటే వీళ్ళు టెంప్ట్ అవుతారు, వీళ్ళు దాడి చేస్తున్నటువంటి ఫీలింగ్ ని పరోక్షంగా కలిసినట్టు అయింది. అందువల్ల ఏంటంటే ఈ రోజు వీళ్ళు ఎన్ని చేసినా సరే ఈ రోజు అది వాళ్ళ ఓటు బ్యాంక్ ఉంటుందనేది నేనైతే అనుకోను. కాకపోతే మొన్న 2024 ఏంటంటే 3 పార్టీలు కలిసినాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చారో ఆ సంక్షేమాన్ని మేము డబల్ చేస్తామనేటువంటి దాంతో కావచ్చు, ఆ 3 పార్టీలు కలవటం కావచ్చు, లేదంటే ఏదో సాంకేతిక అనుకూలత కూడా వాళ్ళకి ఉపయోగపడినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మొన్న వాళ్ళు గవర్నమెంట్ లోకి రావడం జరిగింది. సరే వచ్చారు, వచ్చినాక వాళ్ళు ఇచ్చిన హామీలు చూసుకుంటే ఏది కూడా సంపూర్ణంగా చేసినటువంటి దాఖలు లేవు. అయితే ఈ రోజు 50 ఏళ్లు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇంతవరకు పెన్షన్ లేదు. దాదాపు 66 లక్షలు ఉన్న పెన్షన్ ని 60 లక్షలు కుదించేశారు, కొత్త పెన్షన్లు లేవు. అదేవిధంగా యువతకి ఏదైతే నిరుద్యోగ వృత్తులు అది ఇవ్వట్లేదు. అదేవిధంగా నెల మహిళలకి ఇస్తానటువంటి ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఏదో సిలిండర్లు ఇచ్చారు, 3 సిలిండర్లు అన్నారు, 2 ఇచ్చారు, కొన్ని చోట్ల డబ్బులు పడలేదు. రైతు భరోసా అన్నారు, వాటికి డబ్బులు పడలేదు. ఏది అన్ని అరకొరగా ఇచ్చుకుంటా వచ్చేసి కాలం నెట్టుకుంటా పోతా ఉన్నారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఏ వర్గం కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నటువంటి దాఖలైనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఏ విధంగా కూటమికి అనుకూలంగా ఉంటారు అనుకుంటారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి ఓటు బ్యాంకు పటిష్టంగా ఉండేది అనుకుంటా ఉన్నారు. ఈ రోజు నిన్న రోమన్ క్యాథలిక్ బిషప్లు కలిశారు. 30 సంవత్సరాల నుంచి మా పెండింగ్ లో ఉండి మా సమస్యలు అన్నారు. మరి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యల్లో 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలే కదా జగన్ గారు ముఖ్యమంత్రి, అంతకుముందు మొత్తం మెజార్టీ కాలం మీదే కదా. మరి మీకు తెలియదు ఇవన్నీ కూడా. ఈ రోజు చూస్తా ఉంటే ముస్లింస్ యొక్క ఆస్తులు కావచ్చు, క్రైస్తవుల యొక్క ఆస్తులు కావచ్చు, అన్యాక్రాంతం ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ లోనే మొత్తం తీయండి. మొత్తం కూడా ఏఐసి ఆస్తులు కానీ, బాప్టిస్ట్ మిషనరీ ఆస్తులు కానీ, ఏదైతే ఈ దర్గా సంబంధించిన భూముల విషయం కానీ మొత్తం చూసుకుంటా ఉంటే మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలోనే భూములు మొత్తం అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందువల్ల అంటే ముస్లింస్ కావచ్చు, ఏదైతే మైనార్టీస్ సోదరులు ఉన్నారో మైనార్టీస్ కావచ్చు, అదేవిధంగా క్రైస్తవుల విషయం కావచ్చు, వీటి మీద ఈ రోజు వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో జరిగినటువంటి తీవ్ర అన్యాయం వాళ్ళ మనసుల్లో ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి భావన ఉండేది. అందువల్ల అంటే మీరు వీళ్ళు ఎన్ని చేసినా సరే, ఎన్ని కుప్పుగత్తులు వేసినా సరే ఖచ్చితంగా రేపు ఎలక్షన్ వచ్చేటానికి మాత్రం వాళ్ళ యొక్క మనసులో ఉండే భావాలని వాళ్ళ ఆలోచనలు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు చర్చిల మీద అయితేనండి విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. చర్చి పాస్టర్లు కొడుతూ ఉన్నారు, కేసులు లేవు. అదేవిధంగా ఏదైతే చిన్న ఏదో లడ్డు విషయం ఎంత సాగదీశారు, తప్పు కాదు, అది నేను కాదంటలేదు. ఎందుకంటే అది కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉండటం అనేది గర్వపడడం మనందరూ కూడా. తెలుగు ప్రజలుగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటూ చాలా మనందరూ గర్వపడాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లోనే ఆ ప్రతిష్ఠ ఉంది, దాన్ని కాదట్లేదు. కానీ అదే పరిస్థితిలో మనం ఒక సెక్యులర్ స్టేట్ లో ఒక మత ప్రమేయం లేని అందరిని గౌరవించేటువంటి ఒక సువిశాల భారతదేశంలో మనం ఒకదాన్ని ఎజెండా వేసుకొని అదే